అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుత చలి వాతావరణంలో వరి రైతులు తీసుకోవాల్సిన చర్యలు. రబీ వేరుశెనగను నష్టపరుస్తున్న చీడపీడలు సమగ్ర సస్యరక్షణ. పూతకు రాని పూతకు వచ్చిన మామిడి తోటల్లో పూత నిలబెట్టుకునే చర్యలు. తెలంగాణ జిల్లాల్లో చలిపులి పంజా విసరడంతో ఉదయం 10 గంటలు అయినా మంచు తెర వీడటం లేదు. రాత్రి సమయంలో తక్కువగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, చలిగాలులకు చాలా ప్రాంతాల్లో పంటల పెరుగుదల నెమ్మదించింది. ఇక వరి పంట నీటిలోనే ఉంటుంది కాబట్టి చలి ప్రభావం మరింత ఎక్కువ. నారుమళ్ల పెరగటం లేదని నాట్లు వేసిన పొలాల్లో సైతం నాటు వేసి 15 రోజులు అవుతున్నా మొక్కల్లో పచ్చదనం రాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం వాతావరణమేనని, చలి వల్ల మొక్కలు సరిగా పోషకాలు తీసుకోలేవంటూ ప్రస్తుత చలి వాతావరణంలో రైతులు ఎలాంటి మెలకువలు పాటించాలో వివరాలు అందిస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్రంలో వరి సాగుని 2 కాలాల్లో అంటే వానాకాలం మరియు యాసంగి 2 కాలాల్లో కూడా సాగు చేస్తూ ఉంటారు. అయితే యాసంగిలో చూసుకున్నట్లయితే మనకి ఎంత అధిక దిగుబడి వచ్చినా కూడా కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల అంటే కొన్ని కారణాల వల్ల యాసంగిలో కూడా దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ చలి అనేది ఒక మేజర్ కారణం ఈ యాసంగిలో దిగుబడులు తగ్గడానికి. అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సాధారణంగా యాసంగిలో చలి ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే మనకి మధ్య తెలంగాణ మండలం, అదేవిధంగా దక్షిణ తెలంగాణ మండలంతో పోల్చుకుంటే ఉత్తర తెలంగాణ మండలం ఏదైతే మనకి ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్ కానీ, అదేవిధంగా నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్ చూసుకున్నట్లయితే ఈ జిల్లాల్లో చలి వాతావరణం యాసంగిలో ఎక్కువగా ఉంటుంది. నవంబర్ మాసం నుంచి చలి ఎక్కువగా పెరుగుతుంది. ఈ నవంబర్ నుంచి దాదాపు మనకి జనవరి చివర లేదా ఫిబ్రవరి మధ్య వరకు అంటే దాదాపు శివరాత్రి వరకు కూడా చలి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు చూసుకున్నట్లయితే ఈ చలి అనేది మరీ తక్కువగా అంటే దాదాపు 10 డిగ్రీల వరకు కూడా వస్తూ ఉంటుంది. అంటే ఒక్కోసారి కొన్ని ప్లేసెస్లో చూసుకున్నట్లయితే బిలో 10 డిగ్రీస్ అంటే 10 డిగ్రీల కిందికి కూడా ఒక్కోసారి నమోదు అవుతూ ఉంటాయి. అయితే దీనివల్ల మనకి వరి దిగుబడి అనేది చాలా తగ్గే అవకాశం ఉంటుంది. వరి నార్మల్లో చూసుకున్నట్లయితే మనం తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 10 వరకు నారు పోస్తూ ఉంటాం. తర్వాత ఎవరైతే ముందు నార్లు పోసారో అంటే నవంబర్ 15 లేదా నవంబర్ 20కి నార్లు పోసారో వాళ్ళు డిసెంబర్ 20 లేదా డిసెంబర్ చివరి నుంచి నాట్లు వేసుకుంటూ ఉంటారు. అంటే దాదాపు నారుమడి అదేవిధంగా నాటేసిన పొలం కూడా అంటే దాదాపు మనకి ఫిబ్రవరి 10-15 వరకు కూడా చలి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో నాటేసిన పొలం కూడా మనకి సీడ్లింగ్ స్టేజ్లోనే ఉంటుంది కాబట్టి ఇవి కూడా ఎక్కువ చలికి గురవుతూ ఉంటాయి. అంటే ఈ చలి కూడా మనకి దాదాపు ఏంటంటే ఈ 10-15 డిగ్రీల కంటే ఈ 10 డిగ్రీలు లేదా 12 డిగ్రీలు లేదా 10 కంటే లోపల డిగ్రీలు నమోదయ్యి అది ప్రొలాంగ్డ్ పీరియడ్ అంటే దాదాపు ఒక వారం 10 రోజుల వరకు ఇలా లో టెంపరేచర్స్ అవుతూ ఉన్నాయనుకోండి, మనకు దాని ఎఫెక్ట్ అనేది నారుమడి మీద అదేవిధంగా ప్రధాన పొలం మీద కూడా పడుతుంది. అంటే మీరు నారుమడి చూసుకోండి, ఇట్లాంటి ఎప్పుడైనా మనకు వారం రోజులు 10 డిగ్రీలు 11 డిగ్రీలు టెంపరేచర్ నమోదైనప్పుడు నారుమడి చూడండి మీరు ఎర్రగా అవుతూ అదేవిధంగా నారు మొత్తం పూర్తిగా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు పాటించినట్లయితే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది.
దీంట్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది రకాల ఎంపిక. అంటే యాసంగిలో రకాల ఎంపిక అనేది కూడా చలిని తట్టుకునే రకాలు అయ్యి ఉండాలి. ఈ జేజెల్ 24423 అని కానివ్వండి, లేదా బతుకమ్మ కానివ్వండి, లేదా 17004 లేదా అంజన. అదేవిధంగా మనకి వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన శీతల్ అనే రకము. అదేవిధంగా మనకు రాజేంద్ర నగర్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన తెల్లహంస. అంటే ఈ రకాలన్నీ కూడా మీకు మంచిగా చలిని తట్టుకొని ఆరోగ్యవంతమైన నారు పెరిగి దాదాపు 30 రోజుల్లోనే మనము నాటేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఒక్కోసారి మనం వేరే రకాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు నారు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగిన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే వేరే రకాలు వేసుకున్నా కూడా మనం ఆరోగ్యవంతమైన నారుని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే భాస్వరాన్ని మాత్రము రెట్టింపు మోతాదులో అంటే 2 కిలోల భాస్వరాన్ని ఎకరానికి సరిపోయే నారుమడికి వేసుకోవాల్సి ఉంటుంది. అడుగులో వేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు ఎకరానికి సరిపోయే 2 గుంటల నారుమడికి 2 క్వింటాళ్ళ గొర్రెరువు లేదా కోళ్ళ ఎరువు లేదా వర్మి కంపోస్ట్‌ని కలియదున్నుకున్నట్లయితే మనం ఈ నారుమడికి మంచి వెచ్చదనాన్ని ఇచ్చిన వాళ్ళము అవుతాం. ఈ చలి పెరిగే కొద్దీ మనము ఏం చేయాలంటే ఈ నారుమడి పైన ఒక అడుగు ఎత్తులో పంగకర్రలు వేసి ఈ టార్పాలిన్ పరదాలు కప్పి మళ్ళీ పొద్దున రాగానే తీసేస్తే మనము నారుని ఈ చలి నుంచి రక్షించిన వారం అవుతాం. అదేవిధంగా నారుమడికి సాయంత్రం పూట రాత్రి వేళల్లో నిండుగా నీళ్ళు పెట్టి పొద్దున తీసేయాలి. తర్వాత మళ్ళీ కొత్త నీరు పెట్టుకున్నట్లయితే కూడా మనకి నారుమడికి మంచిగా వెచ్చదనాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. చలికి గురవుతున్నప్పుడు ప్రధాన పొలంలో 19 లాంటి మందులు కూడా కొద్దిగా స్ప్రే చేసుకున్నట్లయితే మనం కొంచెం వాటికి పుషప్ ఇచ్చినట్లు ఉంటుంది. తర్వాత మనకి ఈ చలితో పాటు యాసంగిలో వచ్చే ఇంకా మేజర్ ప్రాబ్లం ఇంతకుముందు చెప్పుకున్నట్లు జింకు లోప లక్షణం. సో ఇది నారుమడిలో కానివ్వండి, అదేవిధంగా ప్రధాన పొలంలో మనకి ఈ పిలకలు వేసే దశలో వస్తుంది. లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలుపుకొని వారం రోజుల వ్యవధిలో అంటే తీవ్రత ఎక్కువగా ఉంటే ఒక 5-6 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింకు లోపం నుంచి పంటను రక్షించిన వాళ్ళం అవుతాం. నూనె గింజల పంటల్లో ప్రధానంగా చెప్పుకునే పంట వేరుశనగ. ముఖ్యంగా రబీలో పండించే పంటలో మంచి గింజ నాణ్యతతో పాటు అధిక దిగుబడులను పొందే అవకాశము ఉంటుంది. అలా రబీలో నవంబర్, డిసెంబర్ మాసాల్లో విత్తిన పైరు ప్రస్తుతం పెరుగుదల నుంచి ఊడలు దిగే దశలో ఉంది. సాధారణంగా వేరుశనగ పంటకు చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రసం పీల్చు పురుగులు, పొగాకు లద్దె పురుగు, అలాగే మొదలు కుళ్ళు, నెక్రోసిస్ వైరస్ తెగుళ్లు పంటను ఆశించి దిగుబడులను హరించి వేస్తున్నాయి. రబీ పంట నుంచి మంచి దిగుబడులు పొందాలంటే ఎప్పటికప్పుడు తగిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలంటూ వేరుశనగలో సమగ్ర సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మనకి ఉత్తర కోస్తా జిల్లాలో రబీ పంట కాలంలో కూడా వేరుశెనగ మరి ఎక్కువ విస్తీర్ణంలోనే వేయటం అనేది జరుగుతుంది. ఇందులో కూడా మరి దిగుబడులు తగ్గడానికి చీడపీడలు కూడా ఒక ప్రధాన కారణంగా మనం గమనిస్తున్నాం. పంట వేసిన మొదటి దశల్లోనే మనకి రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ తామర పురుగులు, పేనుబంక ఎక్కువగా రావటం జరుగుతుంది. ఆకు నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు కొంచెంగా ముడతపడినట్టు, పెరుగుదల తగ్గినట్టు కనిపిస్తుంటాయి. కాబట్టి ఈ తామర పురుగుల నివారణలో భాగంగా వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పుని కలిపి ముందు జాగ్రత్తగా పిచికారీ చేసుకుంటే మరి సరిపోతుంది. అదేవిధంగా లీఫ్ మైనర్ అంటే మీరు ఆకుల మీద చూసుకుంటే చిన్న పాము వలయాలలాగా కనిపిస్తాయి. ఇది ఆకు లోపలికి చేరి లోపల నుంచి వలయాలుగా రసం పీల్చడం జరుగుతుంది. వేప సంబంధిత మందు అన్నిటికీ కూడా కొట్టుకోవచ్చు. దాంతోపాటుగా ఈ క్లోరిఫైరిఫాస్ అనేటువంటి మందుని 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి మరి పిచికారీ చేసుకుంటే మనకు సమర్థవంతంగా నివారించబడతాయి. వేరుశెనగలో ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే పొగాకు లద్దె పురుగు. ఇది పంట వేసినటువంటి 20 రోజుల నుంచి కోత వచ్చే వరకు కూడా మనకి ఎక్కువగా ఆశిస్తుంది. వీటి తాలూకా తల్లి పురుగులు ఆకులు వెనకాల గుంపులుగా గుడ్లు పెట్టేసి దాని మీద కప్పినట్టు ఉంటుంది. ఈ గుడ్లు 4 నుంచి వారం రోజుల్లోనే పొదిగి ఆ పిల్ల పురుగులన్నీ కూడా ఆకుల్ని గోకి తినటం అనేది మొదటి లక్షణంగా మనం చూస్తాం. గొంగల పురుగులు కొంచెం పెరిగిన తర్వాత ఆకును రంధ్రం చేయడం, ఆకును కొరికి తినటం అనేది జరుగుతుంది. ఇంకొంచెం ఈ గొంగల పురుగు తాలూకా స్థాయి పెరుగుదల చేస్తే మనకు ఆకు అంతా కూడా జల్లెడలాగా మారిపోవడం అనేది జరుగుతుంది. తద్వారా ఓడలు దిగడం కానీ, కాయ ఊరటం కానీ, పూత రావడం కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతుంటాయి. ఈ పొగాకు లద్దె పురుగు కనుక చూస్తే పగటిపూట కనిపించదు.
ఎండ వేడిమికి ఏం చేస్తుందంటే కిందకి దిగిపోయి కింద ఉన్నటువంటి మట్టి పెల్లలు కానీ ఆ కింద ఉన్నటువంటి చెత్తలో దాక్కుంటుంది. మళ్ళీ సాయంత్రం పూట చల్లని వాతావరణంలో వచ్చి రాత్రి అంతా కూడా మొక్క మీద ఉండి ఈ ఆకుల్ని తినడం అనేది జరుగుతుంది. మరి రైతులు కొన్ని జాగ్రత్తలు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో ఒకటి లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం. దాన్ని పెట్టడం వల్ల ఏంటంటే ఈ లద్దె పురుగు తాలూకు ఉధృతి ఎక్కడ ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది. మనకు కనుక ఒక జాలీలో 10 పురుగులు పడ్డాయి అంటే అక్కడ పొగాకు లద్దె పురుగు ఉధృతి ఎక్కువగా ఉందని మనకి తెలుస్తుంది. వీటికి ముందు జాగ్రత్తగా ఇప్పుడే ఎవరైనా వేరుశనగ వేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటప్పుడు వేయాలంటే ఎర్ర పంటలు వేసుకోవడం అనేది కూడా ముఖ్యం. ఎర్ర పంటలుగా మనకు ఆముదం కానీ లేదంటే ప్రొద్దుతిరుగుడు మన వేరుశనగతో పాటుగా మనం ఎర్ర పంటగా వేస్తాం. పొగాకు లద్దె పురుగు తలక వస్తే ఆ తల్లి పురుగులు ముందు వెడల్పాటు ఆకుల మీద చేరి గుడ్లు పెడతాయి. అప్పుడు మనం ఆముద ఆకుని కానీ లేదంటే ఆ ప్రొద్దుతిరుగుడు ఆకుల్ని తీసేసి నాశనం చేస్తే చాలా వరకు ఈ లద్దె పురుగులు మన వేరుశనగ పంట మీదకి రాకుండా ఉంటాయి. అదేవిధంగా పక్షి స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకోవడం. పంట కన్నా ఒక అరడుగు ఎత్తులో ఈ పక్షి స్థావరాలని మీరు అక్కడక్కడ పెట్టుకుంటే పక్షులు వచ్చి వాలి తద్వారా ఈ పొగాకు లద్దె పురుగుని తినడం వల్ల కొంతవరకు మనకి నష్టం తగ్గుతుంది. అదేవిధంగా వేప సంబంధిత మందులు ఏవైతే ఉన్నాయో వేప కషాయాన్ని 50 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదంటే మార్కెట్లో దొరికినటువంటి వేప నూనె ఉంటుంది 3000 ppm 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకొని తదుపరి ఇంకా ఉధృతి ఎక్కువైపోతుంది అన్నప్పుడు మాత్రమే రసాయనాలకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో మనకి ఈ క్లోరిఫైరిఫాస్ కూడా మనకి 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదంటే నొవాల్యూరాన్ అనేటువంటి మందు అయితే కనుక ఎకరానికి 200 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసినా కానీ తగ్గిపోతుంది. అదేవిధంగా క్లోరోఫినాఫైర్ అనేటువంటి మందు కూడా ఉంటుంది. అది 400 గ్రాములు ఒక 200 లీటర్ల నీటిలో కలిపి లేదా ఎమామెక్టిన్ బెంజియేట్ అనేటువంటి మందును 100 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవడం. ఒకవేళ ఉధృతి ఎక్కువైపోయి గొంగల పురుగు తాలూకు స్థాయి అంటే మనం అంటాం లావుపాటి గొంగల పురుగులు ఉంటే మనం కొట్టిన రసాయనాలకి లొంగదు, చనిపోదు. కాబట్టి అలాంటి సమయంలో ఏం చేయాలంటే విషపు ఎర తయారు చేసుకోవడం. దీనికోసం ఏంటంటే ఒక 10 కేజీల మెత్తన తవుడు, క్లోరిఫైరిఫాస్ 1 లీటరు, దాంతోపాటు ఒక 2 కేజీల వరకు బెల్లం, వీటిని కలిపి విషపేర తయారు చేసుకోవాలి. చిన్న చిన్న ఉండల మాదిరిగా చేసి మీకు సాయంత్రం పూట పొలంలో అక్కడక్కడ చల్లేయాలి. ఇలాగ మనం ఒక రోజు పులియబెట్టినటువంటి ఈ తవుడు బెల్లం ఇది ఉండడం వల్ల పులిసిన వాసన వస్తుంది. దానికి ఈ పొగాకు లద్దె పురుగుల తాలూకు గొంగల పురుగులు ఆకర్షింపబడి తిని అందులో ఉన్న రసాయనం ఉంటుంది కాబట్టి తిని చనిపోతాయి. అదేవిధంగా వేరుశెనగలో ఇంకా తెగుళ్ళ విషయానికి వచ్చేసరికి టిక్క ఆకుమచ్చ తెగులు అంటారు. అది 2 రకాలుగా వస్తుంది. ఒకటి మొదటి దశలో వచ్చేటువంటి ఆకుమచ్చ తెగులు 30 రోజుల్లో వచ్చేదంతా కూడా మొక్క తాలూకా పై భాగంలో ఉంటుంది. అదేవిధంగా కొంచెం ఆలస్యంగా వచ్చేది కూడా మొక్క తాలూకా కింద ఆకుల్లో గుండ్రని మచ్చలు కనిపిస్తాయి. ఇది టిక్క ఆకుమచ్చ తెగులుగా మనం గమనించుకొని దీనికి మ్యాంకో జబ్ అయితే కనుక 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలపడం కానీ లేదంటే శాఫ్ అనేటువంటి మందుని 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మరి పిచికారీ చేసుకుంటే అలా సమర్థవంతంగా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వేరుశెనగలు ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే మొదల కుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు. ఇది కూడా కొంత విత్తనం ద్వారా వస్తాయి, కొన్ని భూమి ద్వారా కూడా వచ్చేటువంటి శిలీంధ్రాల ద్వారా వస్తుంది. అది ఆశించినప్పుడు ఏంటంటే కాండం మెత్తబడిపోతుంది, మనకి వేరు కాండం కలిసిన దగ్గర నల్లగా మారిపోతుంది, అక్కడ బూజు పట్టినట్టు అవుతుంది. తదుపరి ముందు మొక్కలు వడలిపోయి తదుపరి ఎండిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది మనకు పంట వేసిన 20 రోజుల నుంచి ఇంచుమించు 70-80 రోజుల వరకు కూడా శిలీంధ్రం ఆశించి మన నష్టం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ముందు జాగ్రత్తగా ఏంటంటే విత్తన శుద్ధి చేసి నాటుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మ్యాంకో జబ్ అయితే కనుక 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయడం కానీ లేదంటే టెబుకొనజోల్ అనేటువంటి ఉంటుంది. ఇదైతే కనుక 1 కేజీకి 1 గ్రాము చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవటం. లేదంటే ట్రైకోడర్మా విరిడి అయితే కనుక 1 కిలో విత్తనానికి 8 నుంచి 10 గ్రాములు పట్టించి మనం కనుక నాటుకుంటే మొదల కుళ్ళు, కాండం కుళ్ళు తెగులు అనేది చాలా వరకు నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ పొలంలో కనుక మీరు మొదల కుళ్ళు తెగులు కానీ కాండం కుళ్ళు తెగులు కానీ గమనిస్తే కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం కానీ లేదంటే హెక్సాకొనజోల్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మరి 2-3 దఫాలుగా పిచికారీ చేసుకుంటే తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు సరైన సస్యరక్షణ చర్యలు కనుక చేపడితే మనం మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. కాకరలో ఆకులు పండుబారుతున్నాయి, కాయలు కూడా పండుబారి లోన పురుగుంటోంది. నివారణ తెలియజేయండి అని అడుగుతున్నారు కడప జిల్లా దువ్వూరు నుండి జయరామిరెడ్డి. తీగజాతికి చెందిన కూరగాయల్లో ముఖ్యమైనవి బీర, కాకర. తర్వాత ఈ తీగజాతి కూరగాయల్లో కాయ కట్టిన తర్వాత కాయ ఎదుగుదల దశలో ఆశించే పురుగుల్లో పండు ఈగ ప్రధానమైంది. దీని నివారణకు మనం మెలాథియాన్ అనే మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవటమే కాకుండా ఈ పొలంలో అక్కడక్కడ విషపు ఎర్రలను మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 2 లీటర్ల బెల్లం పానకానికి ఈ మెలాథియాన్ మందుని వేసి పొలంలో అక్కడక్కడ పళ్ళాల్లో పెట్టినట్లయితే ఈ పురుగులు ఆకర్షించబడి ఆ పళ్ళాల్లో పడి చనిపోవటం జరుగుతుంది. తెగుళ్ళ విషయానికి కానీ వచ్చినట్లయితే ప్రధానంగా ఈ తీగజాతి కూరగాయల్లో ముందుగా ఎక్కువ నష్టం చేకూర్చేవి ప్రత్యేకించి చలికాలంలో ఈ బూజు తెగులు ఒకటి, బూడిద తెగులు ఒకటి. ఈ బూజు తెగులు ఆశించినట్లయితే ముదురు ఆకుల మీద ముందు ఈ తెగులు రావడం జరుగుతుంది. తెగులు ఆశించిన ఆకులు పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకు కింద భాగాన తెల్లని బూజు లాంటి ఈ గ్రోత్ మనం చూడవచ్చు. తర్వాత క్రమేపీ ఆకు మొత్తం కూడా పసుపు మచ్చలు అన్నీ కూడా కలిసిపోయి ఆకు మొత్తం పసుపుగా మారి ఎండిపోయి రాలిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు గమనించిన వెంటనే రిడోమిల్ అనే మందుని 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదంటే తెగులు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే అజాక్సిస్ట్రాబిన్ అనే మందుని 1 మిల్లీలీటర్ లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలని పొందేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బూడిద తెగులు కూడా ఆశించేదానికి అవకాశం ఉంది. బూడిద తెగులు అని ఆశించినప్పుడు ఆకు పై భాగాన తెల్లని బూడిద లాంటి పదార్థం ఏర్పడి తర్వాత క్రమేపీ ఆకులు ఎండిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు ఆశించకుండా ముందు జాగ్రత్తగా మనం మైక్రోబిటానిల్ అనే మందుని 0.5 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మామిడి రైతులంతా ఆశగా ఎదురుచూసే కాలం రానే వచ్చింది. అక్టోబర్, నవంబర్ మాసాల నుంచి రైతులంతా పూత ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. చెట్టంతా పూత నిండుగా వస్తే సంబరపడిపోతూ ఉంటారు. అయితే వచ్చిన పూతంతా నిలబడుతుందా అనంటే నిలబడదు. చెట్టు నిలుపుకోగలిగినంత మాత్రమే కాయగా మారుతుంది. మిగిలిన పూతంతా రాలిపోవలసిందే. అందువల్ల పూత రాలిపోతుందని రైతులు గాబరా చెందాల్సిన అవసరం లేదు. అధికంగా పూత, పిందె రాలుతుంటేనే అది సమస్యగా భావించాలి. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో చెట్లు పూతకు రాగా కొన్ని చోట్ల ఇంకా రాలేదు. ఇంకా పూతకు రాని తోటల్లో, అలాగే పూతకొచ్చిన తోటల్లో చేపట్టాల్సిన చర్యలేవి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. మామిడి మన రాష్ట్రంలో పండించే ముఖ్యమైన పండ్ల తోటలలో ముఖ్యమైనది మామిడి. ఈ సీజన్లో కొన్ని తోటల్లో బాగా అంటే కొన్ని ప్రాంతాల్లో పూత బాగా వచ్చింది, కొన్ని ప్రాంతాల్లో ఇంకా పూత కనపడటం లేదు. మరి అలాంటప్పుడు రైతులు పూత వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, పూత రాని తోటల్లో ఏం చేయాలి అనేది కానీ చూసుకున్నట్లయితే, ముందుగా పూత వచ్చిన తోటలలో మనం పూత నిలబడటానికి కావలసినటువంటి పొటాష్ కానీ, మరి అలాగే దాంతోపాటు జింకు, బోరాను, మరి వాటి మీద ఏదైనా పూత తొలిచేది ఉంటే ఈ లాంబ్డా సహలోత్రిన్ కానీ, మరి పూత రసం పీల్చేది ఏమైనా ఉంటే ఇమిడాక్లోప్రిడ్ కానీ, మరి దాంతో ఎమామెక్టిన్ బెంజాయిట్ కానీ, ఇలాంటి ఏదైనా మనం కెమికల్స్ తోటి మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చే పూతల మీద కానీ మచ్చలు కానీ ఏదైనా ఉన్నట్లయితే మనం ఈ కార్బండిజం దాంతో పాటుగా మరి మ్యాంకోజబ్ కాంబినేషన్ తోటి వచ్చే సాఫ్ అనే కెమికల్ కానీ, కంపానియన్ కానీ ఏదైనా వీటిని 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మరి పూత రాని తోటల్లో మనం ఏం చేయొచ్చు అంటే, ఇంకా చల్లగానే ఉంది కాబట్టి వాతావరణంలో పొటాషియం నైట్రేట్ కానీ, పొటాషియం సల్ఫేట్ కానీ 5 గ్రాములు, దాంతోపాటు మనం సూక్ష్మధాతు మిశ్రమాలైనటువంటి జింకు, బోరాను, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ ఉన్న వాటిని ఒక 5 గ్రాములు, వాటితో పాటుగా మనం ఏదైనా ఒక క్రిమిసంహారక మందును
క్లోరోపైరిఫాస్ కానీ మరి లేకపోతే నువాన్ కానీ లేదా డైమిథోయేట్ కానీ దేన్నైనా మిక్స్ చేసి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పూత కొమ్మల్లో దాగి ఉన్నటువంటి పురుగులు నశించటము, అలాగే ఈ యొక్క న్యూట్రియంట్స్ వలన ఇమీడియట్గా పూత బయటికి రావటం అనేది మనం చూస్తూ ఉంటాము. చాలామంది రైతులు అంటారు పూత బాగా వచ్చిందండి కానీ వదిలేసింది రాలిపోయింది అంటారు. అంటే పూత బాగా వచ్చిందంటే ప్రతి పుష్పకౌచ్చం మీద మనకి 2-3 రకాలైనటువంటి ఇవి ఉంటాయండి పువ్వులు. వీటిల్లో మగ పుష్పాలు ఉంటాయి, అలాగే ఆడ పుష్పాలు ఉంటాయి, ద్విలింగ పుష్పాలు ఉంటాయి. మనకి ఎక్కువగా ఈ మగ పుష్పాలను చూసి ఏమనుకుంటామంటే పూత బాగా వచ్చింది అనుకుంటాం. కానీ సెట్టింగ్ అయిన తర్వాత చూస్తే ఒక్కొక్క పుష్పగుచ్చానికి ఒక 7 నుంచి ఒక 10 వరకు ఉన్న చిన్న పిందెల లాంటి వాటిని చూసి అప్పుడు మనకు అర్థమవుతుంది అవి ద్విలింగ పుష్పాలు కానీ ఫిమేల్ ఫ్లవర్ కానీ అయి ఉంటాయి. మరి ఇలాంటి వాటిల్లో మనకి ఎక్కువగా రాలిపోతున్నాయి అంటే ఎక్కువగా వదిలేసేది ఏంటంటే మగ పుష్పాలని వదిలేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ మగ పుష్పాలు ఉన్నా కూడాను ఉపయోగం ఏమి ఉండదు కాబట్టి పాలినేషన్ తర్వాత మగ పుష్పాలన్నింటిని కూడాను చెట్టు వదిలేస్తుంది. అలాగే పిందెలు ఒక్కొక్క గెలకి వచ్చేసి ఒక్కొక్క ప్యానికల్కి వచ్చి 10-12 పడ్డాయి అనుకోండి, దాంట్లో ఉండే ఇంటర్నల్ కాంపిటీషన్ వలన ఏదైతే బలమైన పిందె ఉందో అదొకటే నిలుస్తుంది లేదా 2-3 నిలుస్తాయి, మిగిలిన అన్నీ కూడాను రాలిపోవటం జరుగుతుంది. ఇంకొకసారి ఏమవుతుందంటే ప్రతి ప్యానికల్లోనూ ఒక 4-5 పిందెలు అనేవి పడ్డప్పుడు మొక్క తను ఎంతవరకు భరించగలదో అంతవరకు పిందెనే ఉంచుకుంటుంది. తనంతట తను సహజంగానే కొంత పిందెని వదిలేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనకి ఏదైనా ఉన్న పిందంతా కూడా రాలిపోవటం కానీ సడన్గా వదిలేయటం కానీ లేదా పిందెల మీద పసుపు రంగుగా మారి మచ్చలు రావటం కానీ ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే ఆ పిందె రాలటం అనేది హార్మోనల్ లోపం కింద మనం గ్రహించుకొని ఇప్పుడు వచ్చే ఈ ఎన్ఏఏ కానీ ప్లానోఫిక్స్ కానీ ఏదైనా మనం 2 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి కానీ కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పిందె రాలటాన్ని అరికట్టవచ్చు. అలాగే నీటి ఎద్దడి ఏమైనా ఉందా లేదా నీరు ఎక్కువ కట్టామా అది 2 కూడా మనం చెక్ చేసుకోవాలి. నీటి ఎద్దడి ఏమైనా ఉన్నట్లయితే పిందె రాలిపోతుందంటే లైట్గా పల్చగా నీరు కట్టుకోవాల్సి ఉంటుంది. దానివల్ల పిందె గట్టిపడుతుంది, రాలటం అనేది ఉండదు. మూడవది ఏంటంటే బూడిద తెగుల వలన కూడాను పిందె వదిలేయటం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. దాని లక్షణాలు ఏంటంటే ఆ యొక్క పూత కొమ్మల మీద రెమ్మల మీద తెల్లటి బూడిద లాంటి గ్రోత్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి అది కానీ వచ్చిందంటే ఈ బూడిద తెగులు కానీ వచ్చిందా లేదా దాన్ని ఇంగ్లీష్లో మనం పౌడరీ మిల్లి అంటాం, అది కానీ వచ్చినప్పుడు ప్యానికల్ అలాగే ఉండిపోయి నల్లగా మాడిపోతుంది. పువ్వులు రాలిపోవు, దాని నుంచి ఆ పిందెలు రాలిపోవు, అన్నీ కానీ మొత్తం నల్లగా మాడిపోయినట్లుగా ఉంటుంది. కాబట్టి అలాంటిది ఎక్కడైనా తోటలో ఒక దగ్గర చూసినా లేదా 2-3 చోట్ల చూసినా, ఎందుకంటే అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది తోట అంతా కూడాను. ఈరోజు చూసామంటే 3-4 రోజుల్లో మొత్తం తోట అంతా కూడాను అది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో రైతులు ముందుగానే గమనించుకొని హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు కానీ ప్రొపికోనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా డైపెన్కోనజోల్ అనే కెమికల్ కూడాను 2 మిల్లీలీటర్లు, అలాగే క్లోరోథెలనిల్ అనే కెమికల్ కూడా వస్తుంటుంది, అదైనా 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులు కానీ ఈ బూజు తెగులు ఇలాంటి వాటిని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.